స్వాగతం నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారీ ఇప్పుడే వద్దు. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందిరా. సైదాబాద్ ఏదో సన్సెస్ స్కూల్లో నాకు పేరు పలకదు. నాకు జపనీస్ లాంగ్వేజ్ రాదు. వీళ్ళు ఇక్కడ చదువుతారు. మనకి ఏమొస్తాయిరా భయ్? విశ్వ విద్యా మందిర్, సరస్వతి శిశు మందిర్, మనకి ఇట్లాంటి పేర్లు చదువు వస్తాయి. ఎందుకంటే మనం తెలుగు అండ్ మనకి ఇంగ్లీష్ కూడా వచ్చు. బట్ ఈ జపనీస్ కన్వర్టెడ్, ఈ బ్రిటిష్ దాని పేరు ఏందిరా, ఫ్రెంచ్, ఇవి మనకు రావు. సక్సెస్ స్కూల్ ఏందిరా, ఇంకేమో స్కూల్లో పేర్లు పట్టుకొస్తారు. సక్సెస్ స్కూల్. ఆ స్కూల్లో హిజాబులు కట్టుకున్న అమ్మాయిలు వచ్చి భగవద్గీత రాయమంటే కల్మా రాస్తారు, కల్మా రాయేస్తారు, భగవద్గీత రాయరు. నీ అమ్మ విశ్వవిద్యా మందిర్ ఎంత మంచి పేర్రా, ఎంత మంచిగా వాళ్ళకి వస్తుంది. ఏదో సన్సెస్ స్కూల్ అట సైదాబాద్, హైదరాబాద్లో నార్త్ వైజ్ మొత్తం ఇండియా మొత్తం వైరల్ అయిపోయింది ఇది. That's not the right reading. Fateh reading Kalma is బురకా వేసుకొని వచ్చింది ఆమె. the right reading. Fateh reading Kalma is not homework for our kids. That is a completely unacceptable. హోంవర్క్ ఎవడైనా కల్మా ఇస్తాడారా? బుద్ధున్నోడు ఎవడైనా కల్మాని హోంవర్క్ ఇవ్వడం ఏంట్రా? ఎంత మత బుద్ధి, ఎంత మత పిచ్చి, ఎంత మతంతో కొట్టుకుంటున్నారా ఇచ్చోళ్ళారా. హోంవర్క్ 2వ క్లాస్ పూరుడు హిందూ అమ్మాయిలని 20 ఏళ్ళ అమ్మాయిలని ప్రేమ పేరుతో లోబర్చుకొని వాళ్ళకి హ్యాపీనెస్, ఫుడ్డు, బెడ్ అన్నీ ఇచ్చి వాళ్ళతో పిల్లల్ని కానీ జాతిని పెంచుకుంటున్న మీరు 2వ క్లాసు పిల్లని కూడా వదలకుండా కన్వర్ట్ చేస్తారా? ఏం బతుకురా. Religious matter. You cannot write that in the Hindu people books. No, that is completely a misunderstanding. సో ఈ అమ్మాయి పోయి లిటరల్లీ ధైర్యంగా నిలదీసింది, ధైర్యంగా మాట్లాడింది. హ్యాట్స్ ఆఫ్. ఇట్లా బయటికి రానివి, మనకి తెలియనివి, చూడనివి మనకెందుకులే అని వదిలేస్తారు చాలామంది. చాలా థింగ్స్ ఉంటాయి. ఇట్లా వీళ్ళ రియాలిటీని ఎక్స్పోజ్ చేయాలి ఇట్లా ధైర్యంగా. Completely misunderstanding. We are not misunderstanding. How can you write that in a diary? నాట్ రిలీజియస్ మ్యాటర్. కల్మా చదవమన్నావు నువ్వు, కల్మా హోంవర్క్ ఇచ్చినావు నువ్వు. దిమాక్ ఉందా నీకు? పహల్గామ్లో కల్మా చదవకపోతే 32 మంది హస్బెండ్ని చంపేసిండ్రు. మళ్ళీ కల్మా చదవకపోతే ఇక్కడ చూడు ఈవిడ ఏం చేసిందో. 2వ క్లాస్ పిల్లల్ని. ఏడుంటాయి రా దిమాకులు. లిటరల్లీ కల్మా అంటే కన్వర్ట్ చేయడమే. ఇంకా కల్మా చదివితే వాడు ఇస్లాంలో కన్వర్ట్ అయినట్టు విశ్వసనీయంగా. I have recorded what you are telling right now. It is mandatory and it is ఇట్లా ధైర్యంగా వెళ్ళి ఎక్స్పోజ్ చేయండి. ఆవిడ అంటుంది భగవద్గీత నువ్వు రాయమంటే రాస్తావా, చదవమంటే చదువుతావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి. Let me talk. And it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me. पहले भी लिखा था. Strike off क्या है? మళ్ళీ మొన్న ఆటో మీద కూడా నిజామాబాద్లో ఏమో హిందీ చెప్పురా అంటే వాడు ఉర్దూ చెప్పిండంట. ఇక్కడ ఈవిడేమో ఏదో హోంవర్క్ ఇవ్వమ్మా అంటే కల్మాని 2 సార్లు చదువుకొని రా అన్నాడంట. అరే ఇప్పుడు ఇలా మెజారిటీ పెరిగితే ఎగ్జామ్ హాల్లలో క్వశ్చన్ ఆన్సర్లు కూడా ఖురాన్లోంచి ఇచ్చేలా ఉన్నారు కదరా. ధర్మం మీద పట్టున్న వాళ్ళు ఇట్లుంటారు, పట్టు లేని వాళ్ళు ఇట్లుంటారు. అన్న ఈ రీల్ పైన రియాక్ట్ కావాలా ప్లీజ్? ఫస్ట్లీ తను ఏథియిస్ట్ ఒక రీల్ పెట్టింది. అట్లా అరిచి ఏమని రాస్తుంది, గాడ్ ఇఫ్ ఐ ఎంటర్ దేర్ పూజా రూమ్ వెన్ ఐఎమ్ ఆన్ మై పీరియడ్స్ అప్పుడు పూజా రూమ్లోకి గుళ్ళోకి ఎంట్రీ కానియరు కదా హిందూ అమ్మాయిల్ని. సో ఇట్లా గాడ్ అంటాడంట. ఎప్పుడైతే రేపులు, హెరాస్మెంట్లు జరుగుతాయో అప్పుడు నెమలితో ఆడుకుంటారంట బిందు దేవుడు. సరే హిందూ అమ్మాయిలు లిటరల్లీ ఇట్లుంటారా? అథెయిజం పేరుతో లిటరల్లీ వీళ్ళ కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. కానీ పక్కా మతాలల్లా అలో లేదు, వాళ్ళ ప్రార్థనా స్థలాలకు అలో లేదు, బొట్టులు పెట్టుకోవడానికి ఉండదు, పద్ధతి ఉండదు, పాడుండదు, ఇంట్లోనే ఉంచుతారు. మన దాంట్లో ఒక 4 రోజులు రెస్ట్ తీసుకో అమ్మా, ఆ టైంలో నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి ఆ పద్ధతి పెడితే భగవంతుడు వచ్చి చెప్పిండా? ఎక్కడైనా రాసి ఉందా గ్రంథాల్లో పీరియడ్స్ రోజు అట్లా చేయొద్దు అని చెప్పి రెస్ట్ తీసుకోవాలి అని ఉంటుంది. దానికి జస్ట్ 4 రోజులు రానివ్వకపోతే ఇంత బ్రెయిన్లెస్ థింగ్స్ పడతారు వీళ్ళు. అంత ఫ్రీడమ్ ఉంటుంది వీళ్ళకి. మళ్ళీ ఈవిడనే ఉగాది పెడుతుంది, నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పి మీమ్స్ వేసుకుంటుంది. అంటే నీకు ఎంజాయ్మెంట్ కోసం, రీచ్ కోసం, కోరికల కోసం భగవంతుడు కావాలి, కానీ నీకు నచ్చని థింగ్ అక్కడ ఇన్వాల్వ్ అయింది, కొంచెం స్ట్రగుల్ ఉంది అంటే మాత్రం నువ్వు దేవుణ్ణి తిట్టేస్తావు, ఈవెన్ భగవంతుని సెంటిమెంట్ని కూడా అనేస్తావు. స్వార్థాన్ని మించిన క్రూర బుద్ధి. నీకు మీమ్స్ వేసుకోవడానికి
సెలబ్రేషన్ చేసుకోవడానికి భగవంతుడు కావాలి, తిట్టడానికి కూడా ఎట్ ది సేమ్ టైం కావాలి. 4 రోజులు నీకు రానివ్వకపోతే మండుతుంది, ట్రెస్ట్ తీసుకో అంటే అసలు లైఫ్ టైం వాళ్ళకి రానివ్వరు, మొత్తం కప్పేస్తారు. అక్కడ నీకు ప్రాబ్లం ఉండదు. ఇట్లుంటారు కొందరు. ఇట్లాంటి అమ్మాయిలను చూస్తే బరి తెగించారు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇట్లా రోడ్డు మీద బైబిల్ ఇస్తే ఒక అమ్మాయి ఇట్లా ఇట్లా పడిస్తుంది. అట్లా ఉండాలి అమ్మాయిలు. లక్షల మంది మధ్యలో ఈ పుస్తకమే గొప్పది, నీదే నిజమైన దేవుడు అని చెప్పి గుడ్డోళ్ళలాగా వాళ్ళ అమ్ముతే బిజినెస్ చేస్తే ఆ లక్షల మంది చుట్టూ ఉన్న వాళ్ళకు ఏం ప్రాబ్లం ఉండదు. సెక్యులరిజం, క్యాస్టిజం పేరుతో విడిపోయి కూర్చున్నారు కొడుకులు. ఇంకెవరు మనోళ్ళే. వాళ్ళ మధ్యలో ఈ చెల్లె ఈమె ఇట్లా ఇట్లా పడేసింది. ఇట్లాంటి అమ్మాయిలను చూస్తే రెస్పెక్ట్. ఈమె చెప్పుబట్టి కొడుతుంది అమాయకంగా కన్వర్ట్ చేయడానికి వస్తే, ఇది రెస్పెక్ట్. మళ్ళీ ఇది కూడా వైరల్ అయింది. రాకపోతే ఎట్లా రాపిస్తారా? అది ఇక్కడ కొట్టిన ప్రతి ఒక్కడు హైందవుడే, జై శ్రీరామ్ అని రాపించుకున్నాడు. మతం మారితే వాడి నాన్నని మార్చుకున్నట్టే అని రాసుకున్నట్టుండు. దానికి వీడు ఏదైనా ముస్లిం అమ్మాయిని ట్రాప్ దానికి వీడు వెళ్ళి బెదిరిస్తుండు. ఏదైనా ముస్లిం అమ్మాయిని ట్రాప్ చేసిండా, వాళ్ళ కన్వర్ట్ చేసిండా, ఏమైంది నీకు? కంప్లైంట్, పోలీస్ కంప్లైంట్ కడతారు. వీడంట కేసు ఇస్తాడంట అని బెదిరిస్తుడు. వాడు ఆటో వెనుక వాడు రాపించుకున్నాడు. మరి ఇక్కడ ఆటో వెనక ఈడేం రాపించారు? అత్యాచారాలు, లైంగిక వేధింపులు, సమాజాన్ని కోరుకుంటున్నారా? అత్యాచారాలు, లైంగిక వేధింపులు లేని సమాజాన్ని కోరుకుంటున్నారా? దీని పరిష్కారం ఇస్లాంలో ఉంది అని చెప్పి వేరే దాంట్లో ఇవన్నీ ఉంటాయి, మా దాంట్లో ఉండవంటున్నాడు. లిటరల్లీ పాకిస్తాన్ జెండాలు పట్టుకొని ఎగురుతారు. వాళ్ళ మీద ఇరా నువ్వు కేసు, వాళ్ళని పోయి నిలదీరా, అరువురా. పలిస్తీన్ ప్రతిసారి పాకిస్తాన్కు గొడవ అయితే దానికి సపోర్ట్ చేసింది. దాని జెండాలు పట్టుకొని తిరిగినరు. దాన్ని ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకోవడానికి చేత కాదు మీకు. పలిస్తీన్ ఫ్లాగ్, ఇరాన్ ఫ్లాగ్ని వెనకాల వేసుకొని తిరుగుతారు. అరే మన దేశంలో బతుకుతున్నప్పుడు మనకు మన దేశం ముఖ్యం. మన దేశంకి ఎవడైతే సపోర్ట్ చేస్తాడో ఆ దేశంకి నువ్వు సపోర్ట్ చేయాలి. మన దేశం మనకి ముఖ్యము. అది ఎప్పుడు రియలైజ్ అవుతారా మీరు? దురంధర్లో అన్నట్టుగా దేశద్రోహులు ఎక్కడో లేరు, దేశంలో ఉన్నారు అన్నట్టు బిహేవ్ చేస్తారు. లిటరల్లీ నల్లి నా కొడుకులు, లోపల ఒకటి బయట ఒకటి. ఒకడు కల్మా రాసిండు, మన ఇండియన్ ఫ్లాగ్లో చక్రం తీసేసి కల్మా రాసి ఎగిరేసిండు. అప్పుడు ఎడికి పోయినరా మీరు? అది కరెక్టా? నిలదీయరాదా అక్కడ మీకు? లిటరల్లీ వన్ సైడ్ సెక్యులరిజం ఉంది. వీళ్ళైతే అసలు ఎందుకు బతుకుతారో ఏమవుతుందో దేశంలో ఒక్కొక్కసారి నాకు అర్థమే కాదు. లిటరల్లీ ఇట్లాంటి థింగ్స్ చాలా ఉంటాయి. అప్పుడప్పుడు ఇట్లాంటి థింగ్స్ని కూడా కవర్ చేద్దాం. చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఇక్కడ దాకా వచ్చినావు అంటే లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని వీడియోలు చేయగలుగుతా. 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం చేసే కంటెంట్ వేరే ఉంటుంది.